దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కలుగునుగాక. అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 1వ వాక్యం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉండుననుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి చూస్తే ప్రవక్తయగు హబక్కూకునకు దర్శనం రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపబోయి ఉన్నావు. ఇక్కడ చూడండి, హబక్కూకు అనేటువంటి భక్తుడు ఈ 1వ అధ్యాయంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని గురించి, అక్రమాన్ని గురించి, జరుగుతున్నటువంటి పాపము, దోషము, అపరాధాలు, వీటన్నిటిని గురించి దేవుని ఎదుట మొరపెడుతున్నాడు. ప్రభా, ఇంత జరుగుతుంది, నువ్వెందుకు చూస్తానే ఉన్నావు? నువ్వెందుకు వాళ్ళని ఇంకా అలాగూ చేయనిస్తావు? ఇంకేమంటాడు తెలుసా? సత్యం సంత వీధుల్లో అమ్ముడు పోతా ఉంది, నీ ధర్మశాస్త్రము నిరర్ధకమైపోతుంది, నీ వాక్యం. ఆయన అంత బాధపడి మొరపెట్టాడు. ప్రార్థన చేసిన తర్వాత తను ఏమనుకుంటున్నాడంటే, దేవుడు నాకేం సెలవిస్తాడు, నేను చేసిన ప్రార్థనకు నాకు ఎలాగో జవాబు ఇస్తాడు అని చెప్పేసి తను ఏం చేశాడంటే, కావలి స్థలం అంటే పట్టణం చుట్టూ కూడా పెద్ద గోడ ఉంటుంది, ప్రాకారం అంటారు. దాని మీద అక్కడక్కడ సైనికులు కాపలా ఉండే చిన్న చిన్న గదులు కాబట్టి వాటిని కావలి స్థలాలు అంటారు. ఇప్పుడు ఈ దైవజనుడైన హబక్కూకు ఒక కావలి స్థలంలో కూర్చొని తను అనుకుంటున్నాడు, నా దేవుడు నా వాద విషయంలో ఏమి జవాబిస్తాడు అని అంటాడు. ప్రభువా, నీ జవాబు కోసం నేను కనిపెట్టుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దైవజనుడు కనిపెట్టుకోనున్నాడో దేవుని జవాబు కొరకు, బైబిల్ ఉంది, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను. దేవుడు మాట్లాడాడు. దేవుడు బిడ్డలారా, ఈ భక్తుడి జీవితంలో నుంచి మనం నేర్చుకునే ఒక 2 విషయాలు ఏంటంటే, శ్రద్ధగా. మొదటి విషయం వచ్చేసరికి ప్రార్థించాడు. రెండో విషయం వచ్చేసరికి తాను చేసిన ప్రార్థనకు జవాబు రావడం కొరకు దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇవి దేవుని దగ్గర నుండి మనం చేసిన ప్రార్థనలకు జవాబులు రావాలంటే దేవుడు జవాబు ఇచ్చే వరకు మనం కనిపెట్టుకొని ఉండటం నేర్చుకోవాలి. ఒకటి ప్రార్థించాలి, రెండవది కనిపెట్టుకొని ఉండాలి. ఎలాంటి వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. కొంతమంది ఉన్నారు, ప్రార్థిస్తారు కానీ దేవుడు జవాబు ఇచ్చిందాక ఓపికగా కనిపెట్టుకొని ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితాల్లో దేవుడి కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుడు ఇచ్చే వరకు ఓపికగా ఉండాలి. తొందరపడితే మనమే తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుని జీవితంలో దెబ్బతినిపోతూ ఉంటాం. కలిగి రాత్రి దేవుని బిడ్డలారా, ఈ హబక్కూకు జీవితంలో నుండి మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, ఒకటి ప్రార్థించాలి, రెండవది దేవుని యొక్క జవాబు కొరకు కనిపెట్టుకోవాలి. బైబిల్ ఏముందంటే, దేవుని కొరకు, యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవరు సిగ్గునందరు. మన దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుడే స్వయంగా ఒక వాగ్దానం చేశాడు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గుపడరు. హల్లెలూయా. దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన ప్రార్థించగా ప్రార్థన ఆలకించే దేవుడు.
రెండోది, ఆయన కోసం కనిపెట్టుకునే వారికి జవాబును సిద్ధపరిచే దేవుడు. కీర్తనల గ్రంథంలో ఉంటది, ఏమని ఉంటదంటే, దేవా ఈ సమస్త జీవరాశులు నీ కొరకు కనిపెట్టుకొనగా నీవు గుప్పిలు విప్పి వాటి అన్నిటి కోరికలను తృప్తిపరుస్తున్నావు నాయన అంటాడు. హల్లెలూయా. మన దేవాది దేవుడు తన కొరకు కనిపెట్టుకున్న వారిని ఎప్పుడు కూడా అవమానానికి అప్పగించడు, నిరాశపరిచే దేవుడు కాదు. ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన సమయంలో ఇస్తాడు. మనం అనుకున్న సమయంలో దేవుడు ఎప్పుడు ఇవ్వడు. దేవుడు ఎప్పుడైతే ఒక సమయాన్ని నిర్ణయిస్తాడో ఆ సమయంలో జవాబిస్తాడు. మనమైతే తొందరపడతాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా తొందరపడే దేవుడు కాదు. ఆయన అనుకున్న సమయంలో ఆయన కార్యం చేస్తాడు. మనమైతే ఇంకెప్పుడు అని చాలా తొందరపడిపోతూ ఉంటాం, అసహనానికి గురైపోతూ ఉంటాం. అయితే దేవుని ప్రార్థిద్దాం, కనిపెట్టుకోండి. ఇక్కడ ఒక మాట చెప్తారు, ఏంటంటే దేవుడు నిశ్చయంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన పాదసన్నిధికి చేరి ఆయన మొరపెట్టే ప్రతి ఒక్క వ్యక్తి మొర ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. ఆలకించడు అనే అనుమానం ఏమీ లేదు. తను ప్రార్థించు వారందరికీ కూడా ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడని బైబిల్లో రాయబడు. ఇంకేముంది, నా యొక్కకు వచ్చు అని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. హల్లెలూయా. ఇంత వాగ్దానం చేసిన దేవుడు ప్రార్థన ఆలకించకుండా ఉంటాడు? ఆలకిస్తాడు. అయితే నేను చేయాల్సింది ఏంటంటే జవాబు వచ్చేవారు కనిపెట్టుకోండి. ఈరోజు చాలా మంది ఎందుకో కనిపెట్టుకోవడం లేకపోతారు. దేవుడు కార్యం చేసే వరకు ఓపిక ఉండట్ల, కనిపెట్టుకొని ఉండట్ల, సహించుకొని ఉండలేకపోతున్నారు, తొందరపడిపోతూ ఉన్నారు. వేరు వేరు నిర్ణయాలు తీసుకొని జీవితాలని పతనం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు హబక్కకు ప్రార్థించాడు, తను అంటాడు, దేవా నువ్వు జవాబిచ్చేవారు కదా, కావలి స్థలం మీద నేను కనిపెట్టుకొని ఉంటాను ప్రభు. నేను ఎటు వెళ్ళి వాడిని కాదు, నీ కోసమే కనిపెట్టుకుంటా. ఎన్ని రోజులకి నువ్వు జవాబు నువ్వు ఇస్తావు, ఇచ్చే వరకు నేను కనిపెట్టుకునే ఉంటానే తప్ప నేను వేరొక నిర్ణయాన్ని తీసుకోను. దేవుడు బిడ్డలారా, ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థించిన ప్రార్థనలకు జవాబులు రావడం కోసం ఆయన కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటున్నాను. అబ్రహాంతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీవు సమస్తాన్ని వదిలిపెట్టినా నేను నీకు సంతానం ఇచ్చి ఆశీర్వదిస్తానని చెప్పాడు. సరే, అబ్రహాం బయలుదేరి తన భార్యను సమస్తాన్ని తీసుకొని వచ్చాడు. అప్పుడు పిల్లలు లేరు, 75వ సంవత్సరం. ఇక కానాను దేశానికి వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు దేవుడు పిల్లల్ని అప్పటికి 86వ సంవత్సరం వచ్చింది. దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది పిలిచి. ఇక శారమ్మకి గర్భం ఉడికిపోయింది, ఇక పిల్లలు ఉండే స్థితి లేదు. కానీ దేవుడు ఏమో నేను నీకు పిల్లలు ఇస్తాను అన్నాడు. ఇక ఎట్లా నమ్మాలి చెప్పండి? శారమ్మ తొందరపడిపోయింది. తన యజమానుడితో మాట్లాడింది, ఇక మనకు పిల్లలు పుట్టే యోగ్యం లేదు, నా దాసి నా హాగర్ను పెళ్లి చేసుకుని సంతానం కానీ అని చెప్తే, సరే అబ్రహాం పెళ్లి చేసుకున్నాడు. కుమారుడు ఇష్మాయేలు పుట్టాడు. దాదాపు 99వ సంవత్సరం వచ్చింది అబ్రహాం. కాబట్టి దేవుడు మౌనం అయిపోయాడు. మౌనం అయిపోతే ఆ తర్వాత 99వ సంవత్సరం దేవుడు మరలా మాట్లాడాడు, అబ్రహాం నువ్వు నా ఎదుట నిందారహితంగా బ్రతుకు, నేను ఎందుకు ఆ పని చేశాను, నేను నీకు సంతానం ఇస్తానన్నాను. కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు మాట్లాడతాడు, మనకు వాగ్దానం చేస్తాడు. అది నెరవేరే వరకు ఓపికతో దేవుని దగ్గర మనం కనిపెట్టుకొని ఉంటేనే మన జీవితాలు ఆశీర్వదించబడి ధన్యంలోకి వస్తుంది. హల్లెలూయా. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు అబ్రహాం శారమ్మ. ఆ తర్వాత కుటుంబంలో ఎన్ని సమస్యలు ఎదురయ్యో తెలుసా? నిజం. అయితే ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము శారమ్మలు కనిపెట్టుకొని ఉండలేక
తొందరపడి జీవితాల్లో చాలా నష్టాన్ని తీసుకొచ్చుకున్నారు. ఆ తర్వాత ఇంకొకటి గురించి చెప్తాను శ్రద్ధగా. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి జకర్యా, ఎలిజబెత్ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వీళ్ళు సేవకులు, దేవుని మందిరంలో సేవ చేసేవారు. వీళ్ళకి పిల్లలు లేరు. వృద్ధాప్యం వచ్చిందా కూడా పిల్లలు కావాలి. కానీ బైబిల్ ఏముందో తెలుసా, వాడిద్దరంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలను చొప్పున జీవించారు. కానీ వాళ్ళు సొంతగా ఒక్క నిర్ణయం కూడా తీసుకెళ్ళాలి. హల్లెలూయా. దేవుని కోసమే కనిపెట్టుకున్నారు, ప్రార్థిస్తున్నారు. సేవకులు కదా, ఇంకా ఎక్కువ ప్రార్థించుంటారా ఉంటారు, ఖచ్చితంగా ప్రార్థించారు, ఎక్కువ ప్రార్థించారు. అయినా పిల్లలు కాదు. వీడు సొంత నిర్ణయం తీసుకోలేదు, కానీ దేవుని దగ్గర ఏం చేశారు, కనిపెట్టుకోమన్నారు. ఇప్పటికైనా దేవుడు మాకు ఖచ్చితంగా సంతానం ఇస్తాడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేవుడు దర్శించాడు. ఒకరోజు జకర్యా భక్తుడు మందిరంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే, ప్రజలందరూ బయట నుండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత కనిపించి మాట్లాడిగో, మరుసటి ఏటికి మీ కుమారుడు కలుగుతాడు, కుమారుడు ఇవ్వబోతున్నాను మీకు అని చెప్పి అతనికి యోహాను అని పేరు పెట్టమని చెప్తే, ఇది ఎలా జరిగింది ప్రభు అన్నాడు. సరే, కుమారుడు పుట్టిందాక నువ్వు మాట్లాడు, ఇదే సూచన అని చెప్పాడు. మగవాడైపోయాడు జకర్యా. ఆ తర్వాత మొదటిసారి ఏటికి దేవుడు చెప్పినట్లు జకర్యా, ఎలిజబెతులకు దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడు. అతడే బాప్తిస్మం ఇచ్చి యోహాను. హల్లెలూయా. యేసు ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చింది ఆయన. ఎవరు బాప్తిస్మం ఇచ్చు? యోహాను. చూసారా, తమ దేవుని కొరకు కనిపెట్టుకున్న వాడు ఎప్పుడు కూడా సిగ్గునందరో. దేవుడి కోసం కనిపెట్టుకోవాలి. ఒకటి ప్రార్థించాలి, ఒకటి చేయాలి, దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. వాటి తెలివి ఉంటాయి. దేవుడు చేయట్లేదు తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎవరు నష్టపోయేది? మనమే నష్టపోయేది. ఎందుకు అంత పని? ఓపిక కలిగి ఉండాలి. దేవుడి కాడ కాస్తంత సహించుకొని వహించుకొని ఉండాలి. చేస్తాడు దేవుడు. ఎప్పుడు మనల్ని వదిలిపెట్టాడు. నీనా ప్రార్థన దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు. ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థంగానే ఉంది. కానీ ఆ టైం వచ్చినప్పుడు చేస్తాడు దేవుడు. ఆయనకంటే ఒక సమయం ఉంటుందిగా. ఎవరైనా తొందరపడ్డట్టు దేవుడు తొందరపడే దేవుడు కాదు. హల్లెలూయా. మనకులాగా తొందరపడతాం. మనమైతే ఆవేశపడతాం, తొందరపడటం కాదు. ఆవేశపడతాం, అవసరమైతే ఆయాసపడతాం. కానీ దేవుడు ఎప్పుడు తొందరపడే విషయంలో ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఆయన కంటే ఒక సమయం ఉంటుంది. అప్పుడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. మర్చిపోదు మన ప్రార్థన ఎప్పుడు దేవుడు మర్చిపోడు. ప్రార్థిస్తున్నావు, మంచిదే, కనిపెట్టుకొని ఉంటున్నావు. హబక్కుకు కనిపెట్టుకొని ఉన్నాడు కావలి స్థలం మీద. ఆ కనిపెట్టుకోవడం చూసిన ఆ దేవాది దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతా ఉన్నాడు. ఇదిగో నువ్వు ప్రార్థించిన దానికి ఇదే జవాబు చెప్తా ఉన్నాడు. మరి ఆ దేవుడు మనకి నేడు సహాయం చేయడు. యోనా దేవుని మాట వెనుక అవిధేయుడై సముద్రంలో పడవేయబడ్డాడు. పడవలో నుంచి ఒక చేప మింగేసి ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. పడవలో ఉన్నంతసేపు నిద్రపోయాడు. చేప కడుపులో పోయేసరికి దేవుడు గుర్తుకొచ్చాడు, ప్రార్థన గుర్తుకొచ్చింది. మనం ఇక మోహరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. దేవాని కోసం కనిపెట్టుకున్నాను. నేను సముద్ర అగాధాల్లోకి వెళ్ళాను, నా తలకి నాసు చుట్టుకొని పోయింది, భూమి గడియలు వేయబట్టి నేను పైకి వస్తానని నాకు నమ్మకం లేదు. కానీ నీ వైపు చూస్తున్నాను, నీ మీద నమ్మకం పెట్టుకున్నాను ప్రభు, నాకు సహాయం కనిపెట్టుకొని ఉన్నాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుడి కోసమే కనిపెట్టుకొని ఉన్నాడు. ఇక దేవుడు చెప్పాడు 3వ రోజు వస్తాడు కానీ ఆజ్ఞ ఇచ్చాడంట. మరి ఆ చేపకి తిమింగలని అదేం చేసింది, అలా నిలువడు కక్కేసింది. హల్లెలూయా. దేవుడి మాటల మనలో ఫలింపజేసి అలాంటి కృప మనకు దయచేయను గాక.
ఆమేన్.